అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాజుపాలెం జలపాతాన్ని చూపించబోతున్నాను. ఈ రాజుపాలెం జలపాతం ప్రత్తిపాడు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో, అలాగే సమీప పట్టణం అయినటువంటి పిఠాపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ మరియు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటకులు ఇక్కడ ఒకరోజు గడపడానికి చాలా అనువైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఫీజు వసూలు చేయడం అనేది ఏదీ లేదు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జలపాతాన్ని ఏలేరు కాలువ మీద నిర్మించారు. సాధారణంగా దీన్ని చెక్ డ్యామ్గా పిలుస్తుంటారు. ఇది వేసవికాలం అయినప్పటికీ కూడా ఇక్కడ నీటి ప్రవాహం అనేది ఏమాత్రం మన అంచనాలకి తగ్గకుండా బాగానే ప్రవహిస్తుంది. నిజానికి మేము ఇక్కడ చేరుకున్నంతసేపు వరకు కూడా ఈ తరహాలో నీటి ప్రవాహం ఉంటుందని అయితే మేము అనుకోలేదు. ఎందుకంటే వేసవికాలం కదా, నీరు ఉంటుందా ఉండదా అని అనుకున్నాం. ఇక్కడికి చేరుకోవడానికి మనం ద్విచక్ర వాహనాల ద్వారానే మనం చేరుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే కార్ల మీద అది వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు కొద్దిగా చిన్న రోడ్డు కాబట్టి కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రకృతి స్వయోగంలో ముడిపడి ఉన్నటువంటి ఈ అద్భుతమైన జలపాతాన్ని సందర్శించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున రావడం మనం చూడవచ్చు. ఇక్కడ ఏ వయసు వారు అయినా వచ్చి సరదాగా గడపడానికి ఇదొక అరుదైన ప్రదేశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ జలపాతం పెద్దగా లోతు కూడా ఉండదు. సాయంకాల సమయాల్లో మరింత అద్భుతంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. మధ్యాహ్నం పూట వెళ్తే మాత్రం కొద్దిగా ఎండ ఉండడం, కిందన చల్లగా ఉన్నా సరే మనం కొంచెం అలసటకు గురవడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక స్థలంగా తీర్చిదిద్ది పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా తీర్చిదిద్దితే ఎంతో బాగుంటుందనేది నా అంచనా. ఇక్కడ నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ మెట్ల వంటి చెక్కడం మీద నాచు అనేది ఏర్పడటం మీరు గమనించవచ్చు. ఈ నాచు మీద మనం నడిచేటప్పుడు ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. లేని ఎడల మనం జారే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ఏలేరు కాలువ ఆంధ్రప్రదేశ్లో 156 కిలోమీటర్ల పొడవైన ఒక కీలకమైన జలమార్గం. ఇది ఏలేరు జలాశయం అంటే పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ ద్వారా గోదావరి నది నుండి విశాఖపట్నంలోని పరిశ్రమలకు, శుద్ధి కర్మాగారాలకు మరియు చుట్టుపక్కల వ్యవసాయ ప్రాంతాలకు నీటి రవాణా చేస్తుంది. విశాఖ పారిశ్రామిక నీటి సరఫరా సంస్థచే నిర్వహించబడుతున్న ఇది తూర్పుగోదావరి మరియు విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది విశాఖపట్నానికి ప్రధాన నీటి జీవనధార. ఇది దాదాపుగా 10,000 ఎకరాల వ్యవసాయ భూమిని స్థిరీకరిస్తుంది మరియు తాండవ, పోలవరం ఎడమ కాలువలతో అనుసంధానించి విస్తృత ప్రాజెక్టులతో విలీనం చేయబడింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ చెక్ డ్యామ్ ఏదైతే ఉందో ఇది వ్యవసాయ రంగానికి అలాగే తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగించే విధంగా దీన్ని నిర్మిస్తున్నారన్నమాట. ఎంతో అద్భుతమైన మరియు ఆహ్లాదాన్ని అందించినటువంటి ఈ జలపాతాన్ని చూసి మీరు కూడా ఆనందించారని అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రత్తిపాడు సమీపంలో ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఈ జలపాతాన్ని సందర్శించడం అనేది మర్చిపోవద్దు.